నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం వినబోయే కథ చిన్న వయసులోనే గోకులాన్ని కాపాడిన మన బాలకృష్ణుడి ఒక అద్భుతమైన ధైర్య కథ. ఈ కథలో భక్తి ఉంది, ధైర్యముంది, జ్ఞానముంది, మరియు ఒక గొప్ప సందేశం కూడా ఉంది. అయితే ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. గోకులం పరిచయం. ఒకప్పుడు యమునా నది ఒడ్డున పచ్చని పచ్చిక మైదానాలతో చాలా అందమైన గ్రామముండేది. ఆ గ్రామం పేరు గోకులం. గోకులంలో గోపాలులు, గోపికలు పశువులను ప్రేమగా పెంచుకుంటూ సంతోషంగా జీవించేవారు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే గోకులమంతా పిల్లల నవ్వులతో, పశువుల మ్రోగులతో, హర్షధ్వానాలతో నిండిపోయేది. చిన్న వయసులోనే గోకులాన్ని కాపాడిన మన బాలకృష్ణుడు. ఆ గోకులంలోనే ఒక బుజ్జి పిల్లాడుండేవాడు. ఆ పిల్లాడి పేరు కృష్ణుడు. నీలిరంగు శరీరం, పెద్ద పెద్ద కళ్ళు, ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు. అతనితో పాటు అతని అన్నయ్య బలరాముడు కూడా ఉండేవాడు. ప్రతిరోజు కృష్ణుడు, బలరాముడు ఇతర బాలమిత్రులతో కలిసి పశువులను మైదానాలకు తీసుకెళ్లేదారు. ఆడుతూ, పాడుతూ, వేణువు ఊదుతూ ఆ రోజు ఎలా గడిచిపోయేదో తెలియదు వారికి. పశువుల మైదానంలో ఒక వింత. ఒకరోజు మధ్యాహ్నం సూర్యుడు నడుమనుండగా అందరూ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడే కృష్ణుడి చూపు ఒక పశు మీద పడింది. ఆ పసి మిగతా పశువుల్లా లేదు. దాని కళ్లలో ఏదో వింత మెరుపు, దాని ప్రవర్తనలో ఏదో అనుమానం. కృష్ణుడు మనసులో అనుకున్నాడు, ఇది మా గోకుల పసి కాదు, ఇందులో ఏదో రహస్యముంది. అతను నెమ్మదిగా బలరాముడిని పిలిచాడు. అనుమానం బలపడుతోంది. బలరాముడు కూడా ఆ పసిని గమనించాడు. అతనన్నాడు, కృష్ణ, నువ్వు చెప్పింది నిజమే, ఇది సాధారణ పసిలా లేదు. ఇతర పిల్లలు ఏమీ తెలియకుండా ఆడుకుంటున్నారు. కృష్ణుడు మాత్రం వాళ్లందరినీ రక్షించాలి అని నిర్ణయించుకున్నాడు. నిజం బయటపడింది. కృష్ణుడు ధైర్యంగా ఆ పసి దగ్గరకు వెళ్ళాడు. ఒక్కసారిగా దాన్ని గట్టిగా పట్టుకుని నేలకేసి విసిరేశాడు. అంతే, అది మాయమైపోయింది. క్షణాల్లో అది భయంకరమైన రాక్షస రూపం దాల్చింది. అది కృష్ణుడిని చంపేందుకు వచ్చిన దుష్ట రాక్షసుడు. అన్ని దిక్కులా భయంకరమైన గర్జనలు. పిల్లలందరూ భయంతో వణికిపోయారు. కాని కృష్ణుడు మాత్రం భయపడలేదు. అతను శాంతంగా ఆ రాక్షసుడిని చూశాడు. ఒక్క క్షణంలో తన దివ్యశక్తితో ఆ రాక్షసుడిని సంహరించాడు. ఆకాశం నిండా దేవతల పుష్పవర్షం. గోకులం మొత్తం సురక్షితంగా మారింది. పిల్లలందరూ కృష్ణుడి దగ్గరకు వచ్చి ఆనందంగా చుట్టుముట్టారు. గోపాలుల ఆశ్చర్యం. సాయంత్రం అందరూ గోకులానికి తిరిగి వచ్చారు. ఈ విషయం విన్న గోపాలులు, గోపికలు ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయస్సులో ఇంత గొప్ప పని ఎలా చేశాడు అని అనుకున్నారు. కాని కృష్ణుడు మాత్రం మామూలుగానే నవ్వుతూ, వేణువు ఊదుకుంటూ నిలబడ్డాడు. కథా సందేశం. ఈ కథ మనకు ఏమి చెబుతోంది? భయం ఎదురైనప్పుడు ధైర్యంగా ఆలోచించాలి. బలం కన్నా బుద్ధి గొప్పది. చిన్న వయసైనా నిజాయితీ, ధైర్యముంటే ఎవ్వరైనా గొప్పవాళ్లవుతారు. అదే మన బాలకృష్ణుడి లీల. ఇలాంటి మరిన్ని భక్తి కథలు, పౌరాణిక కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.